అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో కంటే గడిచిన 5 ఏళ్లలో నర్సీపట్నం ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. మెడికల్ కాలేజీ విషయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అర్థం పర్థంలేని మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు. పీపీపీ విధానం ద్వారా నర్సీపట్నం పరిధిలో మాకవరం పాలనలో రూపుదిద్దుకుంటున్న మెడికల్ కాలేజీలు అయ్యన్న పాత్రుడు బినామీ పేరిట కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్తో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి అయితే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఏదైతే ప్రధానంగా ఇటీవల చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి అయితే పరిశీలించనున్నారు. అసలు ఈ కళాశాలకు సంబంధించినటువంటి విషయం ఎందుకు బయటకు వచ్చింది, అసలు ఏంటనే విషయాన్ని మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి అసలు ఏంటి కళాశాలకు సంబంధించినటువంటి విషయం ఈ మధ్యకాలంలో ఎక్కువగా హాట్ టాపిక్గా మారింది, ప్రధాన కారణం ఏంటంట? సార్, ఆనాడు 2019 ఎన్నికల ప్రచార సంకరం స్టార్ట్ చేసింది మా నర్సీపట్నంలో. ఆ రోజు జగన్ అడిగి అన్న, ఈరోజు మా నర్సీపట్నంలో సుమారుగా 150 పడకల హాస్పిటల్ ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరం అయితే విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్ళాలి. సుమారుగా 2 గంటల పాటు ప్రయాణం చేస్తే మధ్యలో చాలామంది చనిపోతున్నారు అన్న. ఇక్కడ మెరుగైన వైద్య కోసం మరి మెరుగైన అభివృద్ధి చేయడానికి హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పంటే మరి జగన్ అన్న సుమారుగా 630 పడకల హాస్పిటల్ ఇక్కడ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీని. అయితే ముఖ్యంగా ఈ రోజు చూస్తే మా అదృష్టం ఏంటంటే ఆ రోజు ఇవ్వడం, ఈరోజు దురదృష్టం ఏంటంటే జగనన్న ముఖ్యమంత్రి కాకపోవడం. ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈరోజు ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి, ఈ సంవత్సరం క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మీరు అందరికీ ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేనిపోయిన ఆరోపణలు చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇదంతా ఉత్తుత్త హాస్పిటల్ అంటాడు, ఇక్కడ హాస్పిటల్ లేదంటాడు, జీవో లేదంటాడు. అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న స్పీకరు అవగాహన లేకుండా మతిభ్రమించి మరి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. అసలు ఏ జీవో లేకుండా ఇక్కడ 52 ఎకరాలు రైతులకి సుమారుగా 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎలాగిస్తారండి జీవో లేకపోతే 10 కోట్ల రూపాయలు ఇస్తారా 52 ఎకరాలకి? మొన్న పోయిన నెల 9వ తారీఖున మరి క్యాబినెట్లో చంద్రబాబు గారి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారంటే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 17 కాలేజీల్లో 7 ఏమో అయినే ఉన్న 10 పీపీపీ అన్నారు. అదే జీవో ఇది. ఆ జీవో ఏంటంటే ఏదైతే ఈ జీవోల ఆధారంగా మేము చేశాము. ఆ జీవోలు అంటే ఏంటంటే మరి జగనన్న ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మరి ఇచ్చిన జీవో ఇది 8, 8, 9, 8, 10 ఇది మన నర్సీపట్నానికి ఇచ్చిన జీవో. అంటే ఈ జీవోల ఆధారంగా మన క్యాబినెట్లో చేస్తే ఏమీ లేదని చెప్పి అంటున్నాడు. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మా ఉద్దేశం నిజం చెప్తున్నాను, ఈరోజు ఇది పీపీపీ చేసిన తర్వాత ఈ కాలేజీ అయ్యన్న పాత్రుడు తీసుకునే అవకాశం ఉంది నాకు తెలిసి. ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు అభివృద్ధి తీసుకొచ్చింది, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి చెందిందని మీరు భావిస్తారు? గత 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ ప్రభుత్వం ఉంది. నర్సీపట్నంలో మంత్రిగా ఉన్నాడు. తర్వాత నేను ఎమ్మెల్యే అయిన 5 సంవత్సరాలు. దానికి దీనికి వేరే చేసుకుంటే మేము ఎక్కువ చేసాం. ఆయన మినిస్టర్గా ఉండి చేయలేని పనులు కూడా మేము సుమారుగా ఆయనకంటే ఎక్కువ ఒక శాసనసభ్యుడిగా చేసాం. మాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళు కూడా చేయమనండి. ఈ 5 సంవత్సరాలు కూడా వచ్చేది జగనన్న ప్రభుత్వం మరో 3 సంవత్సరాల తర్వాత వీళ్ళకంటే ఎక్కువ చేసి మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం సార్. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎన్నికల ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారన్నారు. మరలా ఏదైతే చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర కాలం తర్వాత ముఖ్యంగా చూసుకుంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఎక్కువగా పోరాటం చేయడానికి, అది కూడా మెడికల్ కళాశాలను ఎంచుకోవడం, నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ఎట్లా చూసుకుంటాను సార్? నిజంగా చెప్పాలంటే సార్, మీ అన్నట్టు ఆ రోజు 2019లో మేము ఏదైతే అన్నామో మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. మాకు సెంటిమెంట్ మా ప్రాంతం అంతా కూడా మీకు అందరూ కూడా అందరూ ఒకటైనప్పుడు కూడా మీకు కంపల్సరీ సీఎం అవుతారని చెప్పాను. ఆ సెంటిమెంట్ ప్రకారం అయ్యారు. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీని సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మరి ఉత్తరాంధ్రలో తీసుకోవడం, ఉత్తరాంధ్రలో ఇంకా 2 కాలేజీలు ఉన్నాయి, అందులో మాకు తీసుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాం సార్. ఈ ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు సార్? పాలన అంటే 1 సంవత్సరం పాటు వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు చాలా వాగ్దానం చేశారు. సూపర్ 6లు 7లు 8లు అన్నారు. 1 సంవత్సరం పాటు కూడా ఒక పథకం కూడా ఇవ్వలేదు. ఈరోజు కొన్ని పథకాలు ఇచ్చేసి అది కూడా అరకొరకు ఇచ్చేసి అమ్మఒడి పథకం ఏమో ఇప్పుడేమో తల్లికి 100 అన్నారు. అది ఎంతమందికి ఇచ్చారో తెలియదు. మేము ఇచ్చినప్పుడైతే ఇలా బటన్ నొక్కితే, మా జగనన్న బటన్ నొక్కితే ఏ గ్రామంలో ఏ సచివాలయంలో ఎన్ని వచ్చే లిస్టు ఉండేది. ఈరోజు ఏ లిస్టు కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలను సందర్శించనున్న నేపథ్యంలో ఈ మెడికల్ కళాశాల ప్రభుత్వ పరంగా ఉంటుందంటారా, లేదా పీపీవీ విధంగా వెళ్ళిపోతుందంటారా? సార్, ఎట్టి పరిస్థితులు కూడా ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరంగా ఆల్రెడీ లిస్టు తయారైపోయిందని తెలిసింది. అందులో మా కాలేజీ కూడా అయ్యన్న పాత్రుడే తీసుకుంటాడని తెలిసింది. ఈయన వ్యాపారం చేసుకుంటాడు హ్యాపీగా. మరి ఇక్కడ వైజాగ్లో ఏదో పెద్ద పెద్ద హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా దోచేసుకుంటాడు. పాడేరు మెడికల్ కళాశాల కూడా చూసుకుంటే అత్యంత సుందరంగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ఇది అదే రూపంలో తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కళకు అన్నట్టుగా తెలిసింది. దీని అట్లా అదే సార్, ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు పాడేరుతో పాటు మాది కూడా, పాడేరు గత సంవత్సరం ఓపెన్ అయ్యింది, మాది కూడా ఈ సంవత్సరం జగనన్న ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈసారి ఓపెన్ అయ్యేది.
అదే సంకల్పంతో చేశారు. మాకు సుమారుగా ఏంటంటే అనకాపల్లి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల సుమారుగా సంవత్సరంన్నర లేట్ అయింది. లేదంటే ఈ పాటికే ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదండి. నిజంగా అది చేసే కార్యక్రమం చేస్తారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ ప్రయత్నిస్తున్నట్టు కూడా మాజీ ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9, నర్సీపట్నం నుండి.